శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో భాగంగా యుద్ధకాండ చదువుకుంటాం. ఈ యుద్ధకాండలో విభీషణుడు రావణాసుడితో చెప్తున్నాడు అనమాట. రావణాసుడి తమ్ముడు అతను రావణాసుడితో చెప్తున్నాడు, సీతమ్మని తీసుకురావడం వల్ల మన అసుర కులం అంతా కూడా నాశనం అవుతుంది, అందుకే మనకి యుద్ధం వచ్చింది, నువ్వు అలా తీసుకొచ్చావు, అది చాలా తప్పు వాళ్ళ అదే చెప్తూ, నువ్వు ఈ విషయం తెలుసుకొని నీ దగ్గర భయపడి, నీకు ఈ మంత్రులు ఎవరు కూడా నీకు భయపడి వాళ్ళు చెప్పడం లేదు, అందువలన అన్నయ్య సీతమ్మని శ్రీరామునికి అప్పగించు అని అనగా, రావణుడు ఇలా అంటున్నాడు, ఇంద్రునితో సహా ఎవ్వరు వచ్చినా కూడా, దేవతలంతా ఏకమై వచ్చినా నేను సీతను లక్ష్మణాగ్రజుడైన రామునికి ఇవ్వను. నువ్వు అనుకున్నంత కష్టం నాకేమీ కనిపించడం లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంతో అక్కడి నుంచి విభీషణుడిని పంపించేశాడు. ఇక్కడ వానర సైన్యం అంతా కూడా సముద్ర తీరానికి వచ్చేసింది. అది విని రావణుడు రథం పైన లంకలో ఉన్న అందరి దగ్గరకు వెళ్ళి, చూడండి, నేను సీత మీద నాకు ఉన్న కామ వికారంతో సీతను ఎత్తుకు వచ్చి ఆమెను అనుభవించాలి అని నా అంతఃపురంలో అశోకవనంలో సింసుపావృక్షం కింద నేను ఉంచాను. 1 సంవత్సరము చూశాను. రాముడు రాకపోతే సీత నాదవుతుంది అనుకున్నాను. కానీ రాముడు లంకాపట్టణంపై యుద్ధానికి వస్తున్నాడు. నేను ఎంతో మంది దేవతలను, గంధర్వులను మొదలగు అందరితో కూడా యుద్ధాలు చేసి వాళ్ళని గెలిచాను. అప్పుడు నా వెనక మీరు వచ్చారు. ఇప్పుడు కూడా రామునితో నేను యుద్ధానికి వెళుతున్నాను కనుక మీరు నాతో రావాలి. అక్కడ ఉన్న యోధుల అందరూ విని ఇలా అంటారు, యమునా నది ప్రవాహాన్ని ప్రారంభించినప్పుడు ముందుగా అక్కడ ఉన్న ఒక చిన్న గుండం నిండుతుంది, తరువాత ప్రవాహం ఎక్కువ అవుతుంది. అలా నువ్వు సీతను తెచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, ఇప్పుడు ప్రవాహంలా యుద్ధం ఉంచుకొచ్చేసరికి మమ్మల్ని నీ వెనక రమ్మంటున్నావు. ఇప్పుడు ప్రయోజనం ఏమిటి? చేయవలసిందంతా చేసేసావే అని అనగానే ఇంద్రజిత్తు ఇలా అంటున్నాడు, నేను ఈ కార్యాన్ని చక్కదిద్దుతాను నాన్నగారు, రామలక్ష్మణులతో యుద్ధం చేస్తాను. రాముడు నాపై ఒక బాణం వేసేలోపే నేను అదృశ్యంగా ఉండి వాళ్ళకి కనబడకుండా రామునిపై అనేక బాణాల వర్షం కురిపించి వాళ్ళ గుండెలను చీల్చి రక్తం తాగుతాను అని అంటాడు. ఇంద్రజిత్తు ప్రహస్తుడు రామలక్ష్మణులను తక్కువ చేసి మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన విభీషణుడు ఇలా అంటున్నాడు, ఈ సభలో ఇంద్రజిత్తు బాలుడు కదా, అతనిని ఎందుకు సంప్రదించాలి? చూడు, నువ్వు నీ కొడుకు ఈ సభలో ఉన్న నీ తాలూకా ఈ వీరులు అందరూ కూడా రామలక్ష్మణుల ముందు నిలబడలేరు అనేసరికి రావణాసురుడు, విభీషణ, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇక్కడి నుండి నువ్వు వెంటనే వెళ్ళు అని అనగానే, నేను ఈ అవినీతి పరుల మధ్యలో ఉండలేను, శ్రీరామచంద్రునే శరణు వేడుతాను అని విభీషణుడు తన 4 సచివులను తీసుకొని ఉత్తరవైపు సముద్రం దాటి రాముడు అలాగే వాళ్ళ వానర సైన్యము ఉన్న ఆ దగ్గరకు వెళతాడు. ఇంతలో సుగ్రీవుడు సైన్యంలో అంగదుడు ఇలా అంటున్నాడు, మనం శత్రు సైన్యంలో వారి గుణదోషాలను విచారించాలి. శరభుడు అంటున్నాడు, గూఢచారులను పంపి వాళ్ళని పరీక్షించాలి. ఇలా అనుకుంటూ ఉండగానే విభీషణుడు తన సచివులతో సహా వచ్చి చేరతాడు. అక్కడ నిలబడతాడు. శరణు రామచంద్ర శరణు అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు అతనిని చూచి, ఈతడు రాకూడని సమయంలో మన దగ్గరకు వచ్చాడు, ఈతను రావణుని తమ్ముడు, ఇతనిని పంపించేయండి అని. ఇంతలో మైందుడు అంటాడు, మనము ఇతనిని కొన్ని ప్రశ్నలు వేద్దాం, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తే ఆ చెప్పేదాన్ని బట్టి మనం చూద్దాం అన్నాడు. హనుమంతుడు ఇలా అంటున్నాడు, ప్రభు, ఈతనిని పంపించేస్తే మనం ఒక మంచి మిత్రుడిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. దోషములు ఉన్న తన అన్న రావణుని వదిలి మంచి గుణములు ఉన్న మీతో ఉండడానికే ఇతను వచ్చాడు. రామచంద్రమూర్తిలో ఉన్న సుగుణములను విన్నాడు.
వాలిని చంపాడని, కరదూషణులను 14,000 మంది సైన్యమును సంహరించాడని, సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేశాడని రామ నీ దగ్గరకు వచ్చాడు, ఇక్కడ నిలబడ్డాడు. అప్పుడు రామచంద్రుడు ఇలా అంటున్నాడు, సుగ్రీవ, నువ్వు విభీషణుడికి ఆశ్రయం ఇవ్వు. లోకంలో ఉన్న తమ్ముడులందరూ భరతులు కారు. రావణుని తమ్ముడు అతని దగ్గర లేకపోవడం వలన అతను అపజయం పొందుతాడు. నా తమ్ముడు నీలాంటి స్నేహితుడు, నా తమ్ముడు అలాగే నీలాంటి స్నేహితుడు, నాలాంటి కొడుకు ఈ లోకంలో ఉండరు. నా తమ్ముళ్ళు నాతో ఉంటే నేను యుద్ధంలో విజయం వరిస్తాను.